ఓం శాంతి 25/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పావనంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం తండ్రి స్మృతి. స్మృతి చేయు శ్రమయే చివరి సమయంలో ఉపయోగపడుతుంది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ తిలకాన్ని దిద్దుకుంటే స్వరాజ్య తిలకము లభిస్తుంది? జవాబు: సంగమ యుగంలో ఈ తిలకం దిద్దుకోండి. మేమాత్మలము, బిందువులము, శరీరము కాదు. మేమాత్మలము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని లోపల బాగా నూరుతూ ఉండండి. అంటే మననం చేస్తూ ఉండండి. బాబా కూడా బిందువే, మేం కూడా బిందువులమే. ఈ స్మృతి తిలకము ద్వారానే స్వర్గ రాజ్య తిలకము ప్రాప్తిస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే అర్ధకల్పం వరకు ఏడవడం నుండి ముక్తులైపోతారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓం శాంతి. ఆత్మనైనా నేను తప్పనిసరిగా తండ్రిని స్మృతి చేసి తీరాలి అనే తపన ఉన్నప్పుడే పావనంగా అవ్వగలరు. శ్రమ అంతా స్మృతిలోనే ఉంది, కానీ పిల్లలు అంతా శ్రమించడం లేదు. మాయ చాలా సతాయిస్తుంది. తండ్రి స్మృతిని మరపింపచేస్తుంది. ఇతరుల స్మృతి వచ్చేస్తుంది. తండ్రిని లేక ప్రియుడిని స్మృతి చెయ్యరు. ఇంత గొప్ప ప్రియుడిని కనీసం 8 గంటలు స్మృతి చేయు సేవ చెయ్యాలి అంటే ప్రియుడికి స్మృతి చేసే సహయోగంనివ్వాలి. లేక పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అంతిమంలో ఈ స్మృతి పనికొస్తుంది. స్వయాన్ని ఆత్మగా, అశరీరిగా భావించాలి. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి. ఈ శ్రమ చాలా చేయాలి. ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకొని ఏకాంతంలో ఇంటి డాబా పైన లేదా హాలులో వచ్చి కూర్చోండి. ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది. సదా ఇదే ఆలోచన ఉండాలి, మేము తండ్రిని స్మృతి చేయాలి, తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ శ్రమ మీరు చేయాల్సి వస్తుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎక్కడ ఈ శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఈ సంగమ యుగంలో నన్ను స్మృతి చేస్తే చాలు అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పు సమయం కూడా ఇదే. తండ్రి సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడు ఈ ప్రపంచంలోకి రారు. మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. చాలామంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు, కనుకనే చాలా మోసపోతారు. రావణుడు చాలా మోసకారి. రావణుడు మీకు అంటే వికారాలు అర్ధకల్పానికి శత్రువు. అందువలన తండ్రి చెప్తూ ఉన్నారు, రోజు ఉదయాన్నే లేచి అమృతవేళ ఈ విధంగా విచార సాగర మథనం చేయండి. అంతేకాకుండా చార్టు, డైరీ ఉంచుకోండి. మేము ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాము, ఎంత తుప్పు తొలగిపోయి ఉంటుంది, పాపం అనే తుప్పు. ఆధారమంతా పాపం వెళ్ళిపోవటానికి స్మృతి చేయడం పైననే ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు పిల్లలు పూర్తిగా ప్రయత్నించాలి. నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి. ఇదే సత్యమైన సత్యనారాయణ కథ. భక్తులు పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇప్పుడు 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి అని మీరు తెలుసుకున్నారు. సత్యమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే అలా అవుతారు. తండ్రి శ్రీమతమునిచ్చేవారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏవైనా చేయండి, కానీ తండ్రిని తప్పకుండా స్మృతి చేసి తీరాలి. తండ్రి స్మృతి ద్వారానే పావనంగా కావాలి. స్మృతి చేయకపోతే ఎక్కడో ఒకచోట రావణుడి ద్వారా, వికారాల ద్వారా మోసపోతారు. అందుకే స్మృతి చేయటం ముఖ్యమైన విషయమని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు.
శివబాబాను స్మృతి చెయ్యాలి. దేహ సహితం దేహ సంబంధికులందరినీ మరచి స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి. తండ్రి పలుమార్లు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అని అర్థం చేయిస్తూ ఉన్నారు. అలా చేయకపోతే అంతిమంలో చాలా చాలా పశ్చాత్తాపపడతారు. చాలా మోసపోతూ ఉంటారు. ఎలాంటి ఘాటైన చెంపదెబ్బ తగులుతుంది అంటే మాయ ముఖాన్ని పూర్తి నల్లగా చేసేస్తుంది. ముఖాన్ని తెల్లగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో అందరూ ఒకరినొకరు నల్ల ముఖం చేసుకుంటూ ఉంటారు. తెల్లగా అంటే పవిత్రంగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయడం ద్వారానే మీరు పవిత్రమైన స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది పతిత ప్రపంచం. తండ్రి పతితులను పావనంగా చేసేందుకు వస్తారు. అంతేకాని వ్యాపార వ్యవహారాలతో తండ్రికి సంబంధం లేదు. మీ శరీర నిర్వహణ కొరకు మీరేది చెయ్యాలో అది చెయ్యండి. తండ్రి కేవలం మన్మనాభవ, మీ మనస్సును నా పైన ఉంచాలి అని చెప్తారు. పావన ప్రపంచానికి మేము యజమానులుగా ఎలా అవ్వాలి అని మీరు అడుగుతారు. కేవలం నన్ను స్మృతి చేస్తే చాలు అని తండ్రి చెప్తారు. పావనంగా కావటానికి తండ్రి స్మృతి తప్ప ఇంకా వేరే ఉపాయం లేదు. దాన పుణ్యాలు ఎన్ని చేసినా, ఎంత శ్రమ చేసినా, నిప్పులపై అటు ఇటు నడిచినా ఇవేవీ ఉపయోగపడవు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకేవీ ఉపయోగపడవు. ఇది చాలా సింపుల్ విషయం. దీనిని సహజ యోగం అని అంటారు. మేము మా మధురాతి మధురమైన తండ్రిని పూర్తి రోజంతటిలో ఎంతసేపు స్మృతి చేస్తున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిద్రపోనప్పుడు ఏ పాపము జరగదు, అశరీరిగా అయిపోతారు. ఇక పగలులో చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా పురాతనమైన పాపాలు జన్మ జన్మలవి చాలా ఉన్నాయి. స్మృతి చేసే శ్రమ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్మృతి అంటే ఇక్కడికి అంటే మధుబన్కి ఈ శ్రమ చేయాలి. బాహ్యంలోని వ్యర్థ సంకల్పాలను తొలగించుకోండి. అలా చేయనిచో వాయుమండలాన్ని కూడా మీరు చాలా పాడు చేస్తారు. ఇంటిని గురించి, పొలము, వ్యాపారము, వేరే విషయాల గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు గుర్తుకొస్తారు, ఒక్కొక్కసారి గురువులు గుర్తుకొస్తారు. ఇలా సంకల్పాలు నడుస్తూ ఉంటే మీరు ఇక్కడి వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయని వారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీకు కూడా ఇప్పుడు మాత్రమే తెలుసు, ఇంకెప్పుడు మీరు తెలుసుకోలేరు. తండ్రి ఈ సమయంలో మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత అర్ధకల్పం నిశ్చింతులుగా అయిపోతారు. లౌకిక తండ్రి ఆలోచనలకు, బేహద్దు తండ్రి ఆలోచనలకు చాలా తేడా ఉంది. భక్తి మార్గంలో నాకు ఎంతో చింత ఉండేది అని బ్రహ్మబాబా అంటారు. భక్తులు గడియ గడియ ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. సత్యుగంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. తండ్రి అంటారు, మీరు అక్కడ నన్ను స్మృతి చేయాల్సిన అవసరం లేనంత సుఖాన్ని నేను ఇస్తాను. నా పిల్లలు సుఖధామము, శాంతిధామంలో కూర్చొని ఉన్నారు అని అప్పుడు నాకు తెలుసు. ఇతర మనుషులెవ్వరు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఈ విధంగా తండ్రి పట్ల నిశ్చయ బుద్ధి కలిగి ఉండటంలో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రి చెప్తున్నారు, కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న మలినాలు, వెండి అంటే త్రేతాయుగం, రాగి అంటే ద్వాపరయుగం, ఇనుము అంటే కలియుగం, ఇందులో ఉండే మలినాలన్నీ అంటే వికారాలన్నీ ఎప్పుడెప్పటి నుంచి వచ్చాయో అవన్నీ తొలగిపోతాయి. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి అంటే త్రేతాయుగంలోకి రావడంలో కూడా 2 కళలు తగ్గుతాయి. ఈ విషయాలు మీరు వింటారు, అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులుగా ఉంటారో వారి బుద్ధిలో బాగా కూర్చుంటాయి. లేకుంటే కూర్చోవు. స్మృతి నిలవదు. మొత్తం ఆధారం అంతా తండ్రిని స్మృతి చేయడం పైనే ఉంది.
పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యండి అని పలుమార్లు చెప్తూనే ఉంటారు. శివబాబాను స్మృతి చెయ్యమని బ్రహ్మబాబా కూడా చెప్తారు. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని స్వయం శివబాబా కూడా అంటారు. ఓ పిల్లలారా అని ఆత్మలను పిలుస్తారు. ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే చెప్తారు. ముఖ్యమైన విషయం ఇదే. ఎవరు వచ్చినా వారికి మొట్టమొదట తండ్రిని స్మృతి చేయమని చెప్పాలే కానీ ఇంతకంటే ఎక్కువగా విసిగించరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని మాత్రమే చెప్పండి. దీనినే వారి లోపల బాగా కూరాలి, అంటే నింపాలి. మేము ఆత్మలము. తులసీదాసు చందనం నూరి రఘువీరునికి తిలకం దిద్దాడు అని పాట పాడతారు కదా. అక్కడ స్థూలమైన తిలకం గురించి చెప్పబడింది. కానీ అది స్థూలమైన తిలకం కాదు, వాస్తవానికి తిలకం ఈ సమయానికి చెందిన స్మృతి చిహ్నమే అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఎంతెంత నేను ఆత్మ అనేది స్మృతిలో ఉంచుకుంటారో దానికి గుర్తుగా అలా చెప్పబడింది. మీరు స్మృతి చేస్తూ ఉంటారు అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది. డబల్ కిరీటధారులుగా అవుతారు. రాజ్య తిలకం లభించడము అనగా స్వర్గానికి మహారాజా మహారాణులుగా అవుతారు. తండ్రి ఎంతో సహజంగా తెలియజేస్తారు. కేవలం దీనిని స్మృతి చేయండి చాలు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఆత్మలము, బిందువుల వలె ఉన్నాం. బాబా కూడా బిందువే అని మీకు తెలుసు. బాబా జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు. వారు మనకు వరదానాలు ఇస్తారు. వీరి ప్రక్కనే బ్రహ్మ ఆత్మ ప్రక్కన బ్రుకుటి మధ్యలో వచ్చి శివబాబా కూర్చుంటారు. గురువు తన శిష్యుని ప్రక్కనే కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా, అలాగే వీరు కూడా ప్రక్కనే కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇలా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. సత్యుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ తండ్రిని గురించి తెలియదు. ఆత్మలైన మేము ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవాలి అని అనుకుంటారు. డ్రామా అనుసారం మీ పాత్ర ఇలా ఉంది, అందుకే అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. మీరు పవిత్రంగా ఉంటారు. సత్యుగంలో ఆయువు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండేది యోగులు, ఇక్కడ ఉండేది భోగులు. యోగులైన వారు పవిత్రంగా ఉంటారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువైపోతుంది. దీనినే కర్మభోగము అని అంటారు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువు సంభవించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతమును అనుసరించండి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. మిగిలి ఉన్న సమయాన్ని సర్వీస్ కొరకు వినియోగించాలి. పిల్లలైన మీరు చాలా పేదవారుగా ఉన్నారు. అందువలన తండ్రికి చాలా జాలి కలుగుతుంది. వృద్ధ మాతలు, కుబ్జలు అంటే నడుము వంగిపోయిన వారు మొదలైన వారికి తండ్రి ఏమాత్రం కష్టమునివ్వరు. వృద్ధ స్త్రీలను అంటే వయసు అయినటువంటి వారిని కుబ్జలు అని అంటారు, నడుము వంగిన వారు అని. ముసలి మాతలకు తండ్రిని స్మృతి చేయమని అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే గీతా పాఠశాలకు వెళ్తున్నామని చెప్పాలి కదా. అలాగా ఇక్కడ ఆ కృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకొని వచ్చి ఇప్పుడు తండ్రి ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంది అని చెప్పండి. పిల్లలు ప్రదర్శిని మొదలైన వాటికి ఎంతో ఖర్చు చేస్తారు. ఫలానా వారు బాగా ప్రభావితులయ్యారు అని వ్రాస్తారు కూడా. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ సమయంలో అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ తనువులో వచ్చారు, వారి ద్వారానే స్వర్గ వారసత్వం లభిస్తుంది అని వ్రాయరని బాబా అంటున్నారు. అందువలన
ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదు అని, కేవలం జ్ఞానం చాలా బాగుంది అని మాత్రమే ప్రభావితమయ్యారు అని బాబా అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రంలో మంచి రీతిగా చూపించారు, కానీ స్వయం యోగంలో ఉండి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి అని భావించరు, యోగం చెయ్యరు. పరమాత్మ ద్వారా వారసత్వాన్ని పొందే విధానాన్ని బాగా అర్థం చేయించారు అని మాత్రమే అంటారు. స్వయం పొందాలి అనే భావన కలగదు, కొంచెం కూడా పురుషార్థం చెయ్యరు. లెక్కలేనంతమంది ప్రజలు తయారయ్యేతారు అంటే స్వర్గంలో రావటానికి. కానీ అక్కడ రాజులుగా అవ్వటంలోనే శ్రమ ఉంటుంది. ఇక్కడ నేను తండ్రి స్మృతిలో ఎంతవరకు హర్షితంగా ఉంటున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము మళ్ళీ దేవతలుగా అవుతాం. ఇలా మీతో మీరే ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకోండి, ప్రయత్నించి చూడండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీరు అర్ధకల్పం వరకు ఏడ్చేది ఉండదు అని తండ్రి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. బాబా, మీరు వచ్చి రావణుడు లేదా మాయ పైన విజయాన్ని కలుగజేస్తున్నారు అని ఇప్పుడు మీరు అంటారు. ఎవరు ఎంత శ్రమ చేసినా అది వారి కొరకే చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు క్రొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలన్నప్పుడు పాత ప్రపంచ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి. పావనంగా కావటానికి యుక్తులు కూడా తండ్రి తెలిపిస్తారు. ఇది వినాశన సమయం. అందరి వినాశనము జరుగుతుంది, క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మనం ఈ మృత్యులోకంలో ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ నూతన అమరలోకంలో వస్తాము అని మీకు తెలుసు. మనము క్రొత్త ప్రపంచం కొరకే చదువుకుంటూ ఉన్నాం. భవిష్యత్తు కొరకు చదివించేటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. ఎవరైతే ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, జన్మతః అదృష్టాన్ని మూటగట్టుకొని వచ్చారు అని, నోటిలో బంగారు స్పూనుతో పుట్టారు అని అంటారు. మీకు సత్యుగంలో ఇలా లభిస్తుంది. కలియుగంలో రాజుల వద్ద జన్మ తీసుకునే వారికి కూడా ఈ ప్రాప్తి లభిస్తుంది. కానీ ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. మీకు మాత్రమే భవిష్య 21 జన్మల వరకు ఎలాంటి దుఃఖము ఉండదు. ఎప్పుడు అక్కడ రోగగ్రస్తులుగా అవ్వరు. స్వర్గంలో అందరి నోటిలో బంగారు స్పూను అనే విధంగా ఉంటుంది. ఈ రాజ్యం అల్పకాలికమైనది, కానీ మీది 21 జన్మల కొరకు బుద్ధిని బాగా ఉపయోగించాలి ఇప్పుడు. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. భక్తి మార్గంలో రాజులుగా అవ్వలేరు అని కాదు. ఎవరైనా కళాశాల లేదా హాస్పిటల్ కట్టించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హాస్పిటల్ కట్టించిన వారికి మరో జన్మలో మంచి ఆరోగ్యం ఉంటుంది. వీరికి పూర్తి ఆయుష్లో ఏ రోగము రాలేదు అని అంటూ ఉండడం విని ఉంటారు. దీర్ఘాయువు ఉంటుంది. దానాలు మొదలైనవి ఎక్కువ చేసి ఉంటే, హాస్పిటల్ వంటివి కట్టించి ఉంటే అటువంటి వారికి దీర్ఘాయుష్షు ఉంటుంది, ధనికులుగా కూడా ఉంటారు. ఇక్కడ యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు. యోగము ద్వారా మీరు 21 జన్మలకు సుఖాన్ని పొందుతారు. ఇది అతిపెద్ద హాస్పిటల్ సెంటరు అంటే, మరియు అతిపెద్ద కాలేజీ. తండ్రి ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే, మనస్సు కుదిరితే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. మా సేవా కేంద్రానికి వచ్చారు, మళ్ళీ వీరి వద్దకు ఎందుకు వెళ్తున్నారు ఇలా అనరాదు. ఎవరికి ఎక్కడ ఇష్టమవుతుందో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. విషయం ఒక్కటే, మురళి చదివి వినిపిస్తారు. ఆ మురళి ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి నుండి, అంటే మధుబన్ నుండి వెళ్తుంది. తర్వాత కొంతమంది విస్తారంగా వివరిస్తారు, కొంతమంది కేవలము చదివి వినిపిస్తారు. ఉపన్యసించేవారు బాగా అర్థం చేయించవచ్చు.
ఎక్కడ ఉపన్యసించినా స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని. అంతేకాకుండా పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని శివబాబా చెప్తున్నారు అని మొట్టమొదట చెప్పండి. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాహ్యములోని వ్యర్థ ఆలోచనలు వదిలి ఏకాంతంలో కూర్చొని స్మృతి చేసే శ్రమ చేయాలి. అమృతవేళ లేచి విచార సాగర మతనం చేయాలి. తమ చార్టును చూసుకోవాలి. సెకండ్ పాయింట్, భక్తి మార్గంలో దాన పుణ్యాలకు ఎలా మహత్వం ఉందో అలాగే జ్ఞాన మార్గంలో స్మృతి చేయుటకు మహత్వం ఉంది. స్మృతి ద్వారా ఆత్మను సదా ఆరోగ్యవంతంగా ధనవంతంగా తయారు చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము, కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకొచ్చే కంబైన్డ్ రూపధారీ భవ. కేవలము శబ్దము ద్వారా సేవ చేయటం వలన నోటి ద్వారా ప్రజలు తయారవుతూ వెళ్తారు. కానీ ధ్వనికి అతీతమైన స్థితిలో స్థితమై అవ్యక్త స్థితిలో ఉంటూ తర్వాత శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి తర్వాత శబ్దం. ఒకటి అవ్యక్త స్థితి, రెండవది శబ్దము, మాటలు. ఇలాంటి కంబైన్డ్ రూపం యొక్క సేవ వారసులను అంటే క్వాలిటీ ఆత్మలను తయారు చేస్తుంది. శబ్దము ద్వారా ప్రభావితమయ్యే ఆత్మలు అనేక శబ్దాలను వినుట ద్వారా ఆవాగమనంలోకి వచ్చేస్తాయి. కానీ కంబైన్డ్ రూపధారులుగా ఈ కంబైన్డ్ రూపం యొక్క సేవ చేస్తే వారిపై ఏ రూపం యొక్క ప్రభావము పడదు. స్లోగన్, సాధనాలలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జు కానివ్వకండి, అదృశ్యం చెయ్యకండి. సాధనాలలో ఉంటే నాకు అది కావాలి, బాగా జోరుగా ఉండాలి, నాకు కారు కావాలి, నాకు అది ఉంటేనే సుఖవంతమైనటువంటి సాధనాలు, ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. ఆ సాధనాలలో ఉన్నట్టయితే సాధనాలు ఉపయోగించుకోండి, కానీ దానితో పాటు బేహద్దు వైరాగ్యం ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే సాధనాలు అశాశ్వతము, సాధన మనం చేసే అభ్యాసం ఇది స్థిరమైనటువంటిది. కనుక సాధనాలలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క సాధనను లేకుండా చేసుకోకండి అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా, సదా హర్షితంగా ఉండాలి అంటే మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా కండి. దీని గురించి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ పిల్లలైతే సహనశీలురుగా ఉంటారో వారు తమ సహనశీలత యొక్క శక్తి ద్వారా ఎటువంటి కఠోర సంస్కారం కలవారినైనా శీతలంగా చేసేస్తారు. ఎటువంటి కఠిన కార్యమునైనా సహజంగా చేసేస్తారు. సహనశీలత గుణం కలవారు గంభీరంగా ఉంటారు మరియు లోతులలోకి వెళ్తారు, బాగా యోచిస్తారు. వారు ఎప్పుడూ భయపడరు. డీప్గా యోచన చేసే కారణంగా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.